Represented by La Lens TV. ప్రతి భూ యజమాని తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం పహాని తప్పనిసరిగా ఉండాలా, డిజిటల్ రికార్డులు ఉన్నా సరే మాన్యువల్ పహానీలు అవసరమా అనే ప్రశ్నలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ నిపుణులు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి తాజా సమాచారం సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం పహాని లేదా అడంగల్ నమోదు చేయడంలో అత్యంత అవసరమని స్పష్టం చేశారు. కేవలం ఆన్లైన్ రికార్డులపై ఆధారపడటం వల్ల భూమికి సంబంధించినటువంటి వివాదాలు పెరగడం, వాస్తవ సాగుదారులకు సంబంధించినటువంటి వివరాలు రికార్డులలో లేకపోవడం వల్ల రైతులు తమ యొక్క హక్కులను నిరూపించుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెప్పడం జరుగుతుంది. అయితే పహాని అంటే అసలు ఏమిటి, ప్రతి సంవత్సరం దాన్ని ఎందుకు నమోదు చేయాలి, 2014 సంవత్సరం తర్వాత ఏం మారింది, భూభారతి చట్టం 2025లో పహాని గురించి ఏం చెప్తుంది, ఈ యొక్క చట్టం అమల్లోకి వస్తే తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, డిజిటల్ రికార్డులతో పాటు మాన్యువల్ పహానీలు ఎందుకు అవసరం అవుతున్నాయి, నిపుణులు ఏం చెబుతున్నారు, ఈ వీడియోలో అన్ని అంశాల గురించి చట్టపరమైనటువంటి రెవెన్యూ పరంగా మరియు సాధారణ రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన విషయంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని భూ రికార్డుల యొక్క నిర్వహణలో కీలకమైనటువంటి మార్పులు చేటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అయితే రెవెన్యూ నిపుణులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి తాజా సమాచారం, తాజా సూచనల ప్రకారం కూడా ప్రతి ఏడాది పహాని లేదా అడంగల్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచిస్తున్నారు వారు. అయితే కేవలం డిజిటల్ రికార్డులపై ఆధారపడకుండా మాన్యువల్ పహాని రిజిస్టర్లు కూడా పునరుద్ధరించాలని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి ఏడాది ఎందుకు పహాని అవసరం అంటే, పహాని అనేది కేవలం ఒక భూ రికార్డు మాత్రమే కాదు, ఒక భూమికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రను, యాజమాన్యాన్ని, సాగు వివరాలను నమోదు చేసేటువంటి ఒక అధికారిక గ్రామ రిజిస్టర్. అయితే ప్రతి సంవత్సరం పహాని రాస్తే భూమికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు నవీకరించబడతాయి. భవిష్యత్తులో యాజమాన్యంపై వివాదాలు తలెత్తకుండా ఇది కీలకమైనటువంటి ఆధారంగా కూడా ఉపయోగపడుతుంది ప్రతి సంవత్సరం పహానిని తయారు చేయడం వల్ల. అయితే ఇదే విషయం పైన రెవెన్యూ నిపుణుల యొక్క ప్రధానమైనటువంటి సూచనలు ఏమిటంటే, రాష్ట్రంలోని భూ పరిపాలనను బలోపేతం చేయాలనంటే డిజిటల్ రికార్డులతో పాటు సాంప్రదాయ మాన్యువల్ పహాని వ్యవస్థను కూడా అమలు చేయాలని రెవెన్యూ నిపుణులు సూచించడం జరుగుతుంది ప్రభుత్వానికి. అయితే క్షేత్రస్థాయిలో ప్రతి భూమికి సంబంధించినటువంటి పరిస్థితిని పరిశీలించి ప్రతి సంవత్సరం పహానిని నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించడం జరిగింది భూమికి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి నిపుణులు. మూడో విషయానికి వస్తే, డిజిటల్ రికార్డులు మాత్రమే ఉంటే వచ్చే సమస్యలు ఏమిటంటే, కేవలం ఆన్లైన్ రికార్డులపై ఆధారపడటం, దానివల్ల సాంకేతిక లోపాలు, డేటా మార్పులు, సర్వర్ సమస్యలు వచ్చినప్పుడు రైతులు తమ యొక్క భూమిపై హక్కును నిరూపించుకోవడం కష్టమవుతుంది. మాన్యువల్ పహాని లేకపోవడంతో ప్రత్యామ్నాయమైనటువంటి ఆధారం కూడా అందుబాటులో ఉండడం లేదు. అందుకోసమనే ఈ యొక్క ప్రతి సంవత్సరం పహానిని తీసుకురావాలనే ఉద్దేశం నిపుణులు సూచించడం జరుగుతుంది. అయితే 2014 తర్వాత ఏం మారింది అంటే, 2014 వరకు ప్రతి సంవత్సరం గ్రామ స్థాయిలో పహానీలు నమోదు చేసేవారు. అయితే గ్రామ అధికారులు లేదా విఆర్ఓలు మే, జూన్ నెలల్లో ప్రతి సంవత్సరం భూములను పరిశీలన చేసి ఎవరు సాగు చేస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, బోర్లు ఎన్ని, బావులు ఎన్ని, పరిస్థితి ఏమిటి అనే వివరాలన్నిటి కూడా నమోదు చేసేవారు. కానీ వెబ్ ల్యాండ్, LRUP, ధరణి వంటి డిజిటల్ వ్యవస్థలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రక్రియ అనేది క్రమంగా నిలిచిపోయింది, అంటే మరుగున పడిపోయింది. మరో విషయం ఏంటంటే, పహానీలు ఆగిపోవడం వల్ల రైతులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి అని అంటే, దాదాపుగా 12 సంవత్సరాలుగా పహానీలు నమోదు కాకపోవడంతో భూమిపై వాస్తవంగా సాగు చేస్తున్నటువంటి రైతుల యొక్క వివరాలు రికార్డులో కనిపించడం లేదు. ముఖ్యంగా కౌలు రైతులు, కుటుంబ సభ్యుల యొక్క సాగు చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క వివరాలు నమోదు కావడం లేదు. దీనివల్ల పంట రుణం, నష్టపరిహారం, ప్రభుత్వం యొక్క పథకాలు, ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ యొక్క కౌలుదారులు అనే వ్యక్తులు. అయితే ఇదే విషయం పైన భూ వివాదాలు ఎందుకు పెరుగుతున్నాయి అనంటే, క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడం వల్ల యాజమాన్యం యొక్క వివరాలు, సాగు వివరాలు వాస్తవ పరిస్థితిలో భిన్నంగా మారుతున్నాయి. దీంతోనే కుటుంబ సభ్యుల మధ్య, పొరుగు భూముల మధ్య, ప్రభుత్వ భూముల విషయంలో కూడా వివాదాలు పెరుగుతున్నాయని రెవెన్యూ శాఖ భూమికి సంబంధించినటువంటి నిపుణులు హెచ్చరిస్తూ ప్రభుత్వానికి కూడా నివేదికను సమర్పించడం జరిగింది. అయితే పహాని ఎందుకు భూమికి సంబంధించినటువంటి జాతకంగా పరిగణిస్తారు అనంటే, పహానిలో భూమి యొక్క స్వభావం,
స్వభావం, యాజమాన్యం, సాగు, పంటలు, నీటి వనరులు, విస్తీర్ణం వంటి అన్ని వివరాలు కూడా అందులో ఉంటాయి. అందుకే దీనిని భూమికి సంబంధించినటువంటి జాతకంగా పరిగణిస్తారు ఈ యొక్క పహాని అనే రికార్డ్. భవిష్యత్తులో భూమికి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవడానికి కూడా ఇది ఒక అత్యంత విశ్వసనీయమైనటువంటి ఆధారంగా చెప్పవచ్చు ఈ యొక్క పహాని అనే రికార్డ్. పహాని వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే, పహాని ఆధారంగా రైతులు బ్యాంకు నుంచి పంట రుణాలు పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నష్టపరిహారం సరైనటువంటి సాగుదారునికి చేరుతుంది. అదనంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలలో అమల్లోకి కూడా పహాని ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. పోషించింది కూడా 2014 సంవత్సరం కంటే ముందు. 2014 సంవత్సరం తర్వాత మాత్రమే ఈ యొక్క మాన్యువల్ రికార్డ్ పహాని అనేది తీసివేయడం జరిగింది. ఇదే విషయం పైన కోర్టులో పహాని ప్రాముఖ్యత ఎలా ఉంటుందనంటే, భూమికి సంబంధించినటువంటి వివాదాలలో కోర్టుకు వెళ్ళినప్పుడు పాత పహానీలు నకళ్ళు అంటే కాపీలు చాలా ముఖ్యమైనటువంటి సాక్ష్యాలుగా పరిగణించబడతాయి. అయితే ఒక భూమి గతంలో ఎవరి ఆధీనంలో ఉందో నిరూపించడంలో పహాని కీలకమైనటువంటి ఆధారంగా ఉపయోగపడుతుంది. మరో విషయం ఏంటంటే, డిజిటల్ తో పాటు మాన్యువల్ రికార్డులు ఎందుకు అవసరం అనంటే, డిజిటల్ వ్యవస్థ వేగవంతమైనది అయినప్పటికీ కూడా హ్యాకింగ్, సర్వర్ల యొక్క సమస్యలు, డాటా మార్పులు వంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మాన్యువల్ రికార్డులు ఉంటే భూమికి సంబంధించినటువంటి వివరాలు శాశ్వతంగా భద్రంగా ఉంటాయి. అందుకోసమనే ఈ యొక్క రెండు విధానాలను కలిపి అమలు చేయాలన్నటువంటి విధి విధానాన్ని నిపుణులు ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయితే ఇదే విషయం పైన భూభారతి చట్టం 2025 ఏం చెబుతుంది అని అంటే, ఈ యొక్క భూభారతి చట్టం 2025 గ్రామ స్థాయిలో భూమికి సంబంధించినటువంటి రికార్డుల తయారీ, నవీకరణను చట్టబద్ధమైనటువంటి వ్యవస్థకు ఏర్పాటు అనేది చేసింది. అయితే ఈ యొక్క చట్టం ప్రకారం డిజిటల్ రికార్డులతో పాటు మాన్యువల్ పహానీలను కూడా నిర్వహించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించింది ఈ యొక్క భూభారతి చట్టం. అయితే సెక్షన్ 4 మరియు సెక్షన్ 5 లో ఏముంది భూభారతి చట్టంలో అనంటే, ఈ సెక్షన్ల ప్రకారం ప్రతి గ్రామంలో భూములకు సంబంధించినటువంటి సరిహద్దులో విస్తీర్ణం, యాజమాన్యం, వాస్తవానికి సంబంధించినటువంటి సాగు వివరాలు క్రమబద్ధంగా నమోదు చేయాలి. ప్రతి మార్పును అధికారికంగా రికార్డులో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలనేది ఈ యొక్క సెక్షన్స్ అండ్ చట్టం యొక్క ఉద్దేశం. అంటే సెక్షన్ 6 ప్రకారం ప్రతి సంవత్సరం క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించి పహానీని నవీకరించి ఎప్పటికప్పుడు అప్డేట్ విధి విధానంలో ఉండాలి. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి భూమికి శాశ్వతమైనటువంటి భూ ఆధార్ గుర్తింపు సంఖ్య అనుసంధానం చేయడంతో పాటు రకరకాలైనటువంటి విషయాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది రానున్న రోజులలో. అయితే భూ ఆధార్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రతి భూకమతానికి ప్రత్యేకమైనటువంటి భూ ఆధార్ సంఖ్య ఉండటం వల్ల ఒకే భూమికి 2 రికార్డులు ఏర్పడే అవకాశం అనేది తగ్గుతుంది. భూమికి సంబంధించినటువంటి గుర్తింపు మరింత స్పష్టంగా మారుతుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది. తప్పుడు రికార్డులపై చట్టం ఏం చెబుతుంది అంటే, భూభారతి చట్టంలోని సెక్షన్ 16 నిబంధన 15 ప్రకారం తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వ అసైన్ భూమి, భూదాన్ భూములపై పట్టాలు పొందితే వాటిని రద్దు చేసే అధికారం కూడా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గారికి ఉంటుంది అంటూ మనకు సెక్షన్ 16 నిబంధన తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇదే విషయం పైన గ్రామ పాలన అధికారుల యొక్క పాత్ర ఎలా వస్తుంది అని అంటే, ప్రభుత్వం నియమించినటువంటి గ్రామ పాలన అధికారులకు ప్రతి సంవత్సరం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పహాని నమోదు చేసి బాధ్యతగా అప్పగించాలని రెవెన్యూ నిపుణులు కూడా సూచించడం జరుగుతుంది. దీంతో గ్రామ స్థాయిలో భూమికి సంబంధించినటువంటి రికార్డులు నిరంతరం నవీకరించబడతాయి. అంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం అప్డేట్ లో ఉంటాయి. అయితే ఇదే విషయం పైన ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటనంటే, రెవెన్యూ నిపుణుల యొక్క అభిప్రాయం ప్రకారం భూభారతి చట్టంలోని నిబంధనలు వెంటనే అమలు చేసి ప్రతి గ్రామంలోని వార్షిక పహాని నమోదు ప్రక్రియ ప్రారంభించాలి. డిజిటల్ రికార్డులతో పాటు మాన్యువల్ రిజిస్ట్రార్లను కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నిపుణులు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మొత్తానికి ఈ వీడియోలో మనం కంక్లూజన్ లో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పహాని అనేది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, భూమికి సంబంధించినటువంటి భూ హక్కుల యొక్క రక్షణ కల్పించే ఒక అత్యంతమైనటువంటి కీలకమైన ఆధారం. భూమి యాజమాన్యం, వాస్తవ సాగు, పంట యొక్క వివరాలు, ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి సంరక్షణ, భూ వివాదాల యొక్క పరిష్కారం వంటి అనేక అంశాలలో పహాని అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుంది. అయితే గత కొన్నాళ్ళుగా వార్షిక నమోదు అనేది నిలిచిపోవడంతో అనేక భూ రికార్డులలో లోపాలు ఏర్పడ్డాయని రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే భూభారతికి సంబంధించినటువంటి 2025 లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో అమలు చేసి డిజిటల్ రికార్డులతో పాటు మాన్యువల్ పహానీల యొక్క వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని సూచిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే రైతులకు సంబంధించినటువంటి భూ హక్కులకు మరింత రక్షణ లభించే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం జారీ చేసినటువంటి అధికారిక ఉత్తర్వులు, జీవోస్, నియమ నిబంధనలు మరియు అమలు విధానాల ఆధారంగానే తుది ప్రక్రియ కొనసాగుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు, భూమికి సంబంధించినటువంటి యజమానులు అధికారిక ప్రకటనలు ఎప్పటి
ఎప్పటికప్పుడు గమనించడం చాలా మంచిది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ విషయాలు మీకు అర్థం అయ్యాయి అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. భూమికి సంబంధించినటువంటి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు పట్టాలు మరియు చట్టాలకు సంబంధించినటువంటి ఇలాంటి విశ్వసనీయ సమాచారం, లీగల్ కంటెంట్ కోసం మన లా లెన్స్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మరో ఉపయోగకరమైనటువంటి లీగల్ అవేర్నెస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.